హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వేదవతి ప్రసాదరావుతో అవనికి ఇలాంటి ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు చేయకపోయినా నాకైతే ఇది తప్పదు కదా, ఎలాగైనా సరే తయారు చేస్తాను, నైవేద్యం పెడతాను, అందరినీ ఆనందపరుస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రసాదరావు ఏం మాట్లాడలేక మౌనంగా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అంతలో అవని అక్షయ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక ఈ లోపు వేదవతి ప్రసాదం తయారు చేద్దామని వీల్ చైర్ లోంచి అలా కిందకు వంగబోతూ కింద కాలు స్లిప్ అయి పడిపోతుంది. అంతలో ప్రసాదరావు వచ్చి చూసి షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి వేద ఏమైంది అని పైకి లేపుతూ ఉంటాడు. ఇక అవని అక్షయ కనిపించకపోవడంతో అక్షయ అక్షయ అని పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది. ఇక అంతలో ప్రసాదరావు వేదవతిని తీసుకుని ఊర్లో అందరి మధ్యకి అమ్మవారి దగ్గరికి తీసుకొని రావడంతో ప్రసాదం చేయటం అప్పుడే అయిపోయిందా అత్తయ్య గారు అని నిహారిక అడుగుతుంటుంది. లేదమ్మా, చెయ్యిబోయి కింద పడిపోయింది అని ప్రసాదరావు చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి రెండు చేతులు జోడిస్తూ నన్ను క్షమించండి, ఈసారి ప్రసాదం చేయకుండా అమ్మవారికి నైవేద్యం సమర్పించకుండా పని ముగించాల్సి వస్తుంది అని చెప్తూ ఉండగా ఇక ఊళ్ళో జనాలందరూ గుసగుసలాడుకుంటూ మీ ఇంట్లోకి మీలాంటి జాతకం గల మనిషి ఎవరో ఒకరు వచ్చినప్పుడే ఇక మీదట ఈ ఆచారాలు ముందుకు సాగుతాయమ్మా అని అంటూ ఉంటారు. ఇక అంతలో ఆకాశంలో ఉరుముల మెరుపులతో కూడిన శబ్దాలు ధ్వనిస్తూ ఉంటాయి. గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. అమ్మవారిని చూపిస్తూ ఉంటారు. మరి ఈసారి అక్షయ ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టబోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.